గాంజా రహిత జిల్లాగా మనం చేసుకోవాలి. అందులో భాగంగా గాంజా తాగేవాళ్ళు, గాంజా అమ్మేవాళ్ళు, ఈ ట్రాన్స్పోర్టర్స్ని మనం చాలా వరకు దాదాపు 99% అందరినీ కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళని మన కంట్రోల్లో తీసుకోవడం, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, జైలుకి పంపడం, పీడీ యాక్ట్ 1 year బెయిల్ లేకుండా వాళ్ళని జైల్లో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాం కూడా. దాదాపు 100% అని కాదు, 99% ఇది కంట్రోల్లోకి వచ్చింది. అక్కడక్కడ ఇంకా కొంతమంది తెలియకుండా లేదంటే తెలిసి సీక్రెట్గా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళని మనం ఐడెంటిఫై చేస్తాం. మా టీంలు, మన పోలీస్ టీంలు ఉన్నాయి, ఐడెంటిఫై చేస్తాం. అలా కాకుండా ప్రజలు కూడా దీన్ని ఎక్కడైనా సరే మా దృష్టికి రాకుండా ఎవరైనా సీక్రెట్గా ఎక్కడన్నా తాగుతున్నా, అలాగే ఎక్కడన్నా అమ్ముతున్నా కూడా ఎవరైనా సరే డీటెయిల్స్ ఇచ్చి అది కరెక్ట్ అనే డేటా మాకు కన్ఫర్మ్ అయిందంటే వాళ్ళకి మేము నగదు ప్రోత్సాహం 5,000 రూపీస్ కూడా ఇస్తాం. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా సీక్రెట్గా పెట్టడం జరుగుతుంది. అలాగే ఎన్నో కన్విక్షన్స్ కూడా మనం కోర్టులో ఈ నేరాల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కన్విక్షన్స్ వేయించడం జరిగింది. ఈరోజు కూడా ఒక గాంజా కేసులో కన్విక్షన్ వచ్చింది. సో నేను ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది, మన విజయనగరం జిల్లాని గాంజా రహిత జిల్లాగా చేసుకోవడంలో మీ అందరి సహకారం కూడా కావాలి. ఓకే, ఇది మనం ముఖ్యంగా విజయనగరం జిల్లా పోలీసు ప్రథమ కర్తవ్యం మహిళా సంరక్షణ కింద మనం తీసుకోవడం జరిగింది. జిల్లాలో చిన్నపిల్లల మీద పోక్సో కేసెస్ కానివ్వండి, అలాగే స్త్రీల మీద రేప్ కేసెస్, అలాగే చీట్ చేయడము, వాళ్ళని శారీరకంగా ఉపయోగించుకోవడం, పెళ్లి చేసుకుంటామని చెప్పడం, అలాగే కొట్టడం, ఇలాంటివన్నీ కేసెస్లో మనం ప్రజలకి పర్టికులర్గా ఉమెన్కి చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. పోలీసులు వాళ్ళకి అండగా నిలబడుతుంది, శక్తి టీములు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి పోలీసులు వెళ్ళి దాదాపు మనం 5 lakhs కరపత్రాలన్నీ ముద్రించాం. ప్రతి ఇంటికి మీతో మీ ఎస్పీ, మీతో మీ విజయనగరం పోలీస్ అనే కాన్సెప్ట్తో ప్రతి ఇంటికి పాంప్లెట్లు పంచి ఈ యొక్క ఉమెన్ మీద హరాస్మెంట్ జరిగిన, అలాగే గాంజా కేసుల్లో గురించి అవగాహన, అలాగే హెల్మెట్, రోడ్ సేఫ్టీ, అలాగే సైబర్ క్రైమ్ మీద ఈ 4 issues మీద ప్రధానంగా మనం అందరికి అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఉమెన్ మీద ఎక్కడన్నా ఇష్యూస్ జరిగినా, వాళ్ళ మీద ఏదంటే నేరాలు జరిగినా మా దృష్టికి తీసుకున్నాండి. డైల్ 112 ఇలాంటి వాటికి కాల్ చేసినా ఇమ్మీడియట్లీ మేము రెస్పాండ్ అవుతాం. అలాగే ఎన్నో కేసెస్లో మన జిల్లాలో లాస్ట్ ఒక 9 months నుంచి చూస్తే దాదాపు ఒక 35 కేసెస్లో లైఫ్ ప్రజెంట్ రావడం జరిగింది, జైలుకి వెళ్ళడం జరిగింది. వాళ్ళందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశాం, వాళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెట్టాం. ఇలాంటి మా దృష్టికి తీసుకొని వస్తే మేము ముందు నిలబడి విజయనగరం పోలీస్ ఉమెన్కి మేము ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.